దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రటిక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానుల్లో విషాదం నింపింది. కిడ్నీ శ్వాస సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో చర్చించుకుని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన భౌతికగాయం కిర్లంపూడిలోని నివాసంలో ఉండగా పలువురు రాజకీయ నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ముద్రగడ ఆఖరి చూపు కోసం కుమార్తె క్రాంతి రాగా పలువురు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం కిర్లంపూడి నివాసంలో ఉండగా పలువురు రాజకీయ నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ముద్రగడ ఆఖరి చూపు కోసం కుమార్తె క్రాంతి రాగా పలువురు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతదేహం ప్రస్తుతం కిర్లంపూడి ఆయన నివాసం వద్ద ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఆయన సందర్శనార్థం వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన భౌతికాయాన్ని చూసేందుకు సమీప గ్రామాల నుంచి పెద్ద పెట్టిన ప్రస్తుతం ప్రజలందరూ కూడా తరలివేస్తున్న పరిస్థితి. వాళ్ళని అదుపు చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తోపులాట జరిగి ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఈ క్రమంలోనే ఆమె కుమార్తె బార్లమూడి క్రాంతి కూడా తన తండ్రిని చూసేందుకు అక్కడికి రావడం జరిగింది. అయితే క్రాంతి గోబ్యాక్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితేనో, కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా వ్యతిరేకించి తన తండ్రిని చూసేందుకు అనుమతించకపోవడంతో పోలీసులు కొంత ప్రజలకి మధ్య కొంత తోపులాట జరిగింది. అయితే ఆమె వెంట ఉన్నారు. కనీసం పార్థివ దేహాన్ని చూసి వెళ్లేందుకన్నా అనుమతించాలంటే పోలీసులు సర్ది చెప్పి ఒకసారి చూసేందుకు అనుమతించి అటు తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే భారీగా క్యూ లైన్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరుగా వచ్చి ఆయన భౌతిక గాయాన్ని సందర్శించుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ కూడా ఈ ప్రాంతానికి వస్తారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరపాలని ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పార్థివ దేహానికి సంబంధించి సందర్శనార్థం, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అటు తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియలు జరగనున్నాయి. ముఖ్యంగా 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన వివిధ పార్టీలకు సంబంధించి గెలుపొందారు. ముఖ్యంగా అటు అంతా పలుకుబడి అంత స్థాయిలో పనిచేసినటువంటి ప్రజలకి సేవలు అందించినట్టుగా గుర్తించి ప్రస్తుతం ప్రభుత్వ లాంఛనాల ద్వారా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే
ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎస్పీ దీనికి సంబంధించి ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకి సంబంధించినటువంటి సొంత స్థలంలోనే ప్రస్తుతం పార్థివ దేహానికి అంత్యక్రియలు అయితే నిర్వహిస్తారు. ఇద్దరు కుమారులు ఉన్నారు పద్మనాభానికి, అలాగే ఒక కుమార్తె ఉన్న నేపథ్యంలో పుట్టుక కూడా ఆయన మెట్ట ప్రాంతంలో రాజకీయాలు చేయడంలోనే ముఖ్యంగా కాపు ఉద్యమానికి సంబంధించినంత వరకు తన భుజస్కంధాలపైనే వేసుకుని ముఖ్యంగా కాపుల్ని బీసీలో చేర్చాలంటూ కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ చివరి శ్వాస వరకు కూడా ఆయన ఆ విషయం మీద పోరాటం అయితే చేశారు. అటు టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో కూడా ఆయన తన పుట్టుక కూడా తనకి ఉన్నటువంటి నిబద్ధతను చాటుకున్నటువంటి వ్యక్తిగా ఎంతో పేరుంది. రాజకీయ చరిత్రలో ఒక చెరగని ముద్ర అయితే ఆయన వేసుకున్నారు పూర్తిగా. ఎందుకంటే సీనియర్ నాయకుల్లో పూర్తిగా కూడా అప్పట్లో ఎన్టీ రామారావు వద్ద, చెన్నారెడ్డి వద్ద కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. పూర్తిగా కూడా రవాణా శాఖ మంత్రిగా చేస్తున్న టైంలో ఒక బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారంలో కొంత అలసత్వం వహించిందని భావించి తనకు తానుగా మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి. పూర్తిగా కూడా కాపు ఉద్యమానికి సంబంధించినంత వరకు చాలా కేసులు ఆయన మీద బనాయించారు. అప్పట్లో అవి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులను అయితే ఉపసంహరించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే చివరి శ్వాస వరకు కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేర్చాలంటూ కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఈ కులాలని బీసీలో చేరిస్తే ఆర్థిక పరంగా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని దశాబ్దాల కాలం పాటు ఆయన నడిపినటువంటి పరిస్థితి. అటు తర్వాత అనారోగ్య రీత్యా కూడా కాపు ఉద్యమానికి సంబంధించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ఆయన పూర్తిగా కూడా వైదొలగినటువంటి పరిస్థితి. కొన్ని రోజులు రాజకీయాల నుంచి కూడా దూరంగా ఉన్న అతి పిన్న వయసులోనే, అంటే 25 సంవత్సరాల వయసులోనే తన తండ్రి వీర్రాఘవరావు వారసత్వాన్ని పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తాను, ఖచ్చితంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోతే గనక తన పేరు మార్చుకుంటానని కూడా సవాల్ విసిరారు. ఆ సవాల్కి పవన్ కళ్యాణ్ అక్కడ 70,000 మెజారిటీతో నెగ్గిన నేపథ్యంలో తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా కూడా మార్చుకున్నటువంటి వ్యక్తి. అయితే రాజకీయాలు పక్కన పెడితే పూర్తిగా కూడా వ్యక్తిగతంగా ఆయనకి ప్రత్యేక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితంగా ఉన్న నాయకుడు. చాలా మందికి తాను మంత్రి పదవిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించినటువంటి, ముఖ్యంగా గోదావరి జిల్లాలంటేనే గౌరవానికి మర్యాదకి పేరు పెట్టిందిగా అందరూ చెప్తూ ఉంటారు. దానిలో బాగా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఉదయం టిఫిన్ ఉప్మా పెసరట్టు పెట్టడంలో ఆయనే సాటి స్వయంగా ఇంట్లోనే చేయించి తన సతీమణి చేత అందరికీ కూడా ఆయన తినిపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని గోదావరి జిల్లా వాసులు ఎవరో కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఎవరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక శైలిని ఏర్పాటు చేసుకుని తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నటువంటి రాజకీయ నేతగా, రాజకీయ దురంధరుడిగా, కాపు ఉద్యమ నేతగా సంబంధించి ఒక యోధుడిగా అయితే ఆయన్ని అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభానికి సంబంధించి అటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కానీ వర్మ కూతుర్ని చివరి చూపైన చూసుకోవడానికి కారణం ఏంటంటారు? అంటే గతంలో ఏదైతే తాను వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అటు కుటుంబానికి, ఇటు ముద్రగడ పద్మనాభం కుటుంబానికి, అత్తవారికి, ఇటు పుట్టింటికి సంబంధించి గతంలో కొన్ని ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం పూర్తిగా కూడా కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు. 2024 ఎలక్షన్లో కూడా తన కుమార్తె జనసేనలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక ప్రకటన చేశారు. అటు తర్వాత తన తండ్రి ఆరోగ్యం పట్ల కూడా బార్లమూడి క్రాంతి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్ వెళ్ళి చికిత్స చేయించుకున్న సమయంలో కూడా తన తమ్ముళ్ళు ఇద్దరు కూడా పూర్తిగా తన తండ్రిని పట్టించుకోవడం లేదు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, పట్టించుకోకపోతే ఆయనకి ఆరోగ్యం ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా గతంలో హెచ్చరించిన నేపథ్యంలో నాకు ఏమీ లేదు, ఒకవేళ నేను చనిపోయినా సరే నువ్వు ఇక్కడికి రావద్దు, వచ్చేందుకు కూడా అనుమతి లేదు అన్న పరిస్థితులు ప్రస్తుతం ఆయన ఒకసారి వెల్లడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగానే ఆ మాట కోసమే ప్రస్తుతం అటు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వైసీపీ నాయకులు పూర్తిగా కూడా ఆమెని క్రాంతి గోబ్యాక్ అంటూ వెనక పంపించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పోలీసులు ఇటు కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పరీక్షించి చివరి చూపుగా ఒకసారి తన తండ్రి పార్థివ దేహాన్ని చూడాలని ఆమె కోరడం, అటు తర్వాత ఒకసారి చూపించి వెంటనే అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఏదో కుటుంబ తగాదాల వల్ల పూర్తిగా కూడా దూరం పడుతూ వచ్చారు. ఎప్పుడు కూడా ఇంటికి కూడా రానివ్వటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈయన వైసీపీలో జాయిన్ అవ్వడం, కుమార్తె ఏమో జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఆ మధ్య గ్యాప్ కూడా ఇంకా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమెకి కుటుంబం పరంగా కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో పెళ్ళయి
24 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి కూడా, ఎందుకంటే 2 సంవత్సరాలు 22 ఏళ్ళ నుంచి పూర్తిగా కూడా ఈ కుటుంబంతో సంబంధాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చివరికి ఎట్టకేలకు పోలీసులే తన తండ్రి మృతదేహాన్ని ఒకసారి చూపించేందుకు అవకాశం కల్పించినట్లుగా సమాచారం తెలుస్తోంది. చూసిన తర్వాత అక్కడి నుంచి ఆమెను పంపించారు. అయితే ప్రభుత్వం పరంగా కూడా ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకోవడం, అది కూడా అందరూ ఆమోదించదగ్గ విషయంగా భావిస్తున్నారు. సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించే అవకాశం ఉందా? అయితే పార్థివ దేహాన్ని చూడటానికి జగన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దానిపైన అడ్వర్ట్స్ ఏంటి? మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏదైతే భీమవరంలో ఆక్వా రైతుల సమావేశం జరుగుతోంది, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో జగంపేట హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కిర్లంపూడి చేరుకున్న జగన్ పూర్తిగా కూడా సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఆయన అధికారికంగా ఏదైతే అంత్యక్రియలు జరగబోతున్నాయి దానికి ఆయన కూడా హాజరవ్వబోతున్నారు. ఆయన అంత్యక్రియలు అయ్యే వరకు కూడా జగన్ అయితే ఉంటారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా మిగతా నాయకులందరూ కూడా, మాజీ మంత్రులందరూ కూడా వైసీపీలో అటు దాడిశెట్టి రాజా కావచ్చు, కురసాల కన్నబాబు, వంగా గీత అందరూ కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా అనారోగ్యం కారణంగా తాను రాలేకపోతున్నానని, ప్రస్తుతం భుజానికి చికిత్స తీసుకుని ముంబైలో ఉన్నాను కాబట్టి లేదంటే వచ్చేవాడిని కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ కూడా సంతాపం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కేటీఆర్, కేసీఆర్ కూడా ఒక పోరాట యోధుడుగా ఆయన గుర్తిస్తూ ప్రస్తుతం ఆయనకి సంతాపం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ వర్మ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.